ప్రతిపక్షం ఇతర పార్టీలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ నెలలో ప్రాజెక్టు పనుల్లో వేగం మందగించినా నిర్దేశిత లక్ష్యం పెట్టుకుని వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని, కొందరు కావాలని అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని అన్నారు. పోలవరంలో దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఒక 8-10 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 500 లక్షల అంటే 5 crore మెట్రిక్ క్యూబిక్ మీటర్స్ మట్టి వర్క్ జరగాలి. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఇంకా మీరు చూస్తే కాంక్రీట్ వర్క్ కూడా 11,61,196 క్యూబిక్ మీటర్స్ చేయాలి. డయాఫామ్ వాల్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. డయాఫామ్ వాల్ 2 గేట్స్ ఎరెక్షన్ నెక్స్ట్ 29th ప్రారంభిస్తాం. అప్పుడు ప్రాక్టికల్గా అన్ని వర్కులు ప్రారంభమవుతాయి. స్పిల్వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, లెఫ్ట్ ఫ్లాంక్ కానీ, అప్రోచ్ ఛానల్ కానీ, పైలట్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా స్పీడ్లో పెడుతున్నాం. అదే మరి ఇంకొక పక్క హైడ్రో పవర్ది కూడా ఈ పనిలో అవుతున్న సైమల్టేనియస్గా అది కూడా వర్క్ స్టార్ట్ కావాలి. ఈ ప్రాజెక్టులో మళ్ళీ అక్కడ చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మామూలుగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళితేనే ఇట్ ఈస్ కాస్టింగ్ 26,000-27,000 కోట్లు ఇంకా ఇవ్వాలి. 2018 గ్రావిటీతో నీళ్లు రావడం, 2019కి ప్రాజెక్ట్ పూర్తి చేయడం. కొంతమంది అపోజిషన్ పార్టీస్ అడ్డం పడినప్పుడు కానీ నేను కూడా బెదిరి భయపడి చేయకుండా పోయి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమయ్యేదో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.